వెల్కమ్ టు బేవిఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాకి రావడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ రాజేశ్వరి మ్యారేజ్ బ్యూరో అని చెప్పేసి చాలా సక్సెస్ఫుల్ గా, అది కూడా గత 28 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా మ్యారేజ్ బ్యూరోని రన్ చేస్తున్నటువంటి ఎలిశెట్టి వెంకట నారాయణ గారు మనతోనే ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పుడు పెళ్లిళ్ళు చేయవలసినటువంటివి పదుల సంఖ్యలో ఉన్నాయని చెప్పేసి కొంత వినికిడి. ఇంతలా పెళ్లి సంబంధాలు సెట్ చేస్తా ఉన్నారంటే ఇక్కడ సక్సెస్ రేట్ అనేది ఉందని చెప్పేసి మనకు చాలా క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది. సో వెంకట నారాయణ గారి మాటలో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఎందుకంటే యాక్చువల్లీ ఇక్కడ ఎలాంటి సంబంధాలు చూస్తారు అదే తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. నా ఇంటర్వ్యూ కోసం వచ్చిన బీవీఆర్ టీవీ ఛానల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఓకే సార్, మీరు గత 28 సంవత్సరాలుగా ఇక్కడ వరంగల్ జిల్లాలో ఒక మంచి బ్రాండ్తోని మీరు పెళ్లి సంబంధాలు సెట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా ఎన్ని పెళ్ళిళ్ళు సెట్ చేసి మీరు? ఇప్పటి వరకు దాదాపు నాకు తెలిసి ఒక 1200 పెళ్ళిళ్ళ వరకు మేము చేసినాం. ఒక 12 అంటే మేము ఉమ్మడిగా కొంతమంది గ్రూపులో ఒక ముగ్గురం నలుగురం కలిసి దాదాపు ఒక 500 పెళ్ళిళ్ళు చేసినాం. తర్వాత నా సొంతంగా నేను ఒక 700 పెళ్ళిళ్ళు నేను చేసిన. ఇట్లా కొన్ని కంబైన్లు అవుతుంటాయి, కొన్ని ఒక్కడి అవుతాయి, కొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు కూడా కంబైన్డ్ కావాల్సి వస్తుంటాయి. ఇట్లా ఒకళ్ళు కరీంనగర్లో ఉంటే మేము ఇక్కడ ఉంటాం, ఒకళ్ళు హైదరాబాద్లో ఉంటే మేము వరంగల్ నుంచి చేస్తాం, ఖమ్మంలో ఉంటే ఇట్లా ఎవరి తరఫు వాళ్ళు చేస్తాం. చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ మేము 50-50 తీసుకుంటాం. ఇది మేము వాళ్ళు ఇచ్చిన పారితోషికాన్ని మేము ఇచ్చింది మేము సమానంగా తీసుకుంటాం. ఒకళ్ళు ఎక్కువ ఇవ్వచ్చు, ఒకళ్ళు తక్కువ ఇవ్వచ్చు. ఇక రకరకాలు ఎవరిని మాత్రం మనము ఇబ్బంది పెట్టి నువ్వు ఇంత ఇవ్వాలా అంత ఇవ్వాలని డిమాండ్ చేసుడైతే లేదు. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు మీ చేతిలో ఉన్న పెళ్ళిళ్ళు ఎన్ని ఉన్నాయి? ఎందుకంటే ఇక్కడ పదుల సంఖ్యలో పెళ్ళిళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మీ చేతిలో ఉన్నాయని చెప్పేసి కొంత వినికిడి. ఇప్పుడు ప్రస్తుతం మాకు ఎండల కాలం జరిగేటి దాదాపు ఒక 10-12 పెళ్ళిళ్ళ వరకు మాకు ఇప్పుడు లైన్లో ఉన్నాయి. అవి పూర్తిగా అయిన తర్వాతనే మాకు నిర్ణయం వస్తుంది. మొత్తం మీద లైన్లు అయితే నడుస్తున్నాయి. నాకు తెలిసి ఒక 10 అయితే తప్పకుండా అయిపోతుంది. ఓకే సార్, యాక్చువల్లీ మీరు ఎలాంటి కులంకి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తూ ఉంటారు జనరల్గా? అయితే ఎక్కువ నేను ఏంటంటే మున్నూరు కాపు వాళ్ళకే ఎక్కువ చూస్తుంటాం. మేము ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే మేము మున్నూరు కాపు కాబట్టి మున్నూరు కాపు సంబంధాలే ఎక్కువ చూస్తుంటాం. ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో పద్మశాలి, గౌడ్సు, ముదిరాజులు ఇలాంటి కొన్ని చేసినాం ఫస్ట్ స్టార్టింగ్లో. కానీ తర్వాత మేము కేవలం ఈ మున్నూరు కాపుకే పరిమితం అయిపోయినాం. గత 10 సంవత్సరాల నుండి ఈ మున్నూరు కాపులోనే ఎక్కువ చూస్తున్నాం. ఓకే సార్, యాక్చువల్లీ మీకుండేటువంటి ఫీ ప్రాసెస్ అంటే రిజిస్ట్రేషన్ ఫీ నుంచి వెళ్ళి మ్యారేజ్ అయిన నెక్స్ట్ మీరు ఎంత అమౌంట్ అనేది తీసుకుంటారు జనరల్గా? అయితే ఆ ప్రాసెస్ మొత్తం చెప్పండి. మేము ప్రస్తుతం అయితే లోకల్ మ్యాచ్లో ఒక 3000 తీసుకుంటున్నాం. ఎన్ఆర్ అయితే ఒక 5000 తీసుకుంటున్నాం. అయితే కొంతమంది ఇస్తారు, కొంతమంది తర్వాత ఇస్తూ ఉంటారు. ఎవరు ఎంత ఇచ్చినా కానీ తీసుకుంటాం. పని అయితే స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత మా ప్రాసెస్ ఏంటంటే ఒక 2% ఇవ్వండి అని అంటే సరేనని ఒప్పుకుంటారు. అదే కట్నం 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఇట్లా అయినప్పుడు వాళ్ళు ఈ 1%, 2% అన్నీ తీసి పక్కకు పెట్టి మేము ఏదో ఒక 50,000 ఇస్తాం, ₹1,00,000 ఇస్తాము, పోనీ మళ్ళీ నీకు అవి చూస్తాం ఇవి చూస్తామని వాళ్ళు చెప్తుంటారు. మేము కూడా ఇక వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఒక అండర్స్టాండింగ్లో పోతుంటాం. కానీ దాన్ని నాకు ఇంత కావాలో అంత కావాలని చెప్పి డిమాండ్ మాత్రం చేసేది లేదు. ఓకే సరే, ఇప్పటిదాకా మీరు చూసినటువంటి సంబంధాలు 1200 సంబంధాలు, అందులో లేట్ మ్యారేజెస్ కానీ తర్వాత తోడు నీడ లాంటిది ఇట్లాంటి ఏమైనా చూసిల్లా? నేను సహజంగా ఒక 50 లోపు ఉన్న వాళ్ళకే చూస్తుంటా. నేను ఏంటంటే ఇక 60, 70 ఇలాంటి కేసులు నేను పట్టుకుంటలేను. వస్తుంటారు కొంతమంది. అయినా కానీ మనకేంటంటే ఈ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఎందుకు, మనం ఉన్న మార్కెట్లో ఉన్న పేరు ఈ పేరు ఇట్లా ఉంచుకుంటే చాలు, అనవసరమైన రిస్కులు తీసుకొని మనం ఇబ్బందులు పడేది ఎందుకని చెప్పి ఈ లేట్ మ్యారేజ్లు అనేటివి ఆశ చూసి మేము తీసుకుంటాం. అది ఏజ్ ఉన్న వాళ్ళకే తీసుకుంటాం. ఏజ్ లేని వాళ్ళకి తీసుకుంటే ఏమవుతుందంటే కొన్ని రిస్కులు ఉంటాయి. అది సంగతి. సార్ సూటిగా క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. యాక్చువల్లీ మీ రాజేశ్వరి మ్యారేజ్ బ్యూరో, మీ రాజేశ్వరి మ్యారేజ్ బ్యూరోనే ఎందుకని అప్రోచ్ అవ్వాలి? ఏంటి మీ దగ్గర ఉండే స్పెషాలిటీ ఏంటిది? స్పెషాలిటీ అంటే మేము ఫస్ట్ స్టార్టింగ్లో ₹200 ఫీజు నుంచి మేము తీసుకొని కష్టపడి అంచెలంచెలుగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇవ్వని వాళ్ళు ఉన్నారు. ఇచ్చిన వాళ్ళు మన వాళ్ళే, ఇవ్వని వాళ్ళు మన వాళ్ళని మేము
ఒక మంచి వాతావరణం ఉంటే మళ్ళా వాళ్ళే వాళ్ళ బంధువర్గంలో, వాళ్ళ సర్కిల్‌లో, వాళ్ళ ఫ్రెండ్స్‌లో మళ్ళా పలాని వెంకటనారాయణ దగ్గరికి పోండి. పని అయితే అయితది గ్యారంటీ అని చెప్తా ఉంటారు వాళ్ళు గూడా. ఏంటంటే ఆ ప్రేమతోని ఆ ప్రేమ అనేది మనం జనాలలో పబ్లిక్‌లో మనకున్న కస్టమర్స్‌లో మనం ఆ నేమ్ అనేది ఒకటి సంపాదించుకున్నాం. దానివల్ల ఫలాని వాళ్ళైతే ఈ సర్కిల్‌లో ఈళ్ళ గ్యారంటీ ఇవి చూడగలుగుతారు అనేది ఒక నమ్మకంతోనే మా దగ్గరికి వస్తుంటారు వాళ్ళు. ఓకే. ఇప్పటిదాకా ఫెయిల్యూర్ అయినటువంటి సంబంధాలు ఎన్ని? ఎందుకంటే 1200 సంబంధాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్ యాక్చువల్లీ. అందులో ఫెయిల్యూర్ అయిన సంబంధాలు. నాకు తెలిసి నాకు ఈ ఇన్ని సంవత్సరాల సర్వీసులో దాదాపు ఒక 20, 25 వరకు ఫెయిల్ అయ్యుంటాయి. ఏంటంటే అందులో మా పాత్ర ఏముండదు. వాళ్ళు కొంచెం ఆరోగ్యరీత్యా కొన్ని ఆరోగ్యరీత్యా వాళ్ళకు బరాబర్ లేక కొన్ని ఫెయిల్ అయినాయి. కొన్ని ఏమో వాళ్ళు ఒకళ్ళొక అవగాహన లేక కొంతమందికి సరే దాంపత్య జీవితాల్లో వాళ్ళకు సరైన సుఖం లేక కొంతమంది ఇట్లా రకరకాలుగా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అయినా గానీ ఎవ్వరితోని గూడా మాకు ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది అయితే మాకు ఎప్పుడు జరగలే. ఓకే. సార్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ అడ్రెస్ ప్రాపర్‌గా ఒకసారి చెప్పండి. ఎందుకంటే ఎవరైనా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది హెల్ప్‌ఫుల్ అవుతుంది. నా అడ్రస్సు ఫస్ట్ బ్యాంక్ కాలనీ, మడేలయ్య గుడి దగ్గర, కొత్తవాడ, వరంగల్. నా పేరు ఎలిశెట్టి వెంకటనారాయణ. నేను ఎక్కువ 100కు 100% మున్నూరు కాపు సంబంధాలే చేస్తుంటా నేను. నా ఫోన్ నంబరు 9390110658 నా ఫోన్ నంబర్. ఓకే. సార్ ఇప్పటిదాకా ఏమైనా ఫ్రీ సంబంధాలు చూసిల్లా? ఎందుకంటే చాలామంది మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కొంతమంది ఫ్రీ సంబంధాలు కూడా చూశారని చెప్పేసి కొంత వినికిడి. అలాంటి దాఖలాలు మీ వద్ద ఏమైనా ఉన్నాయా? మేము ఫ్రీగా పైసలు తీసుకోకుండా సంబంధాలు కొన్ని చేసినాము. ఫస్ట్ స్టార్టింగ్‌లో చేసినాము. ఇప్పుడు గూడా ఎవరన్నా మా దగ్గర ఏం లెవ్వు అంటే గూడా మేము దాన్ని సరే అని ఆహ్, ఒక సైడ్ నుండి రాకపోయినా గానీ, ఇంకొక సైడ్ నుంచి అంత ఇచ్చినా, అంత 10 ఇచ్చినా గానీ తీసుకొని చేసి ఇప్పటికి చేస్తూనే ఉన్నాం ఆ పని. అట్లా. ఓకే. సరే ఒక సంబంధం కావాలని చెప్పేసి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు పలానా అమ్మాయి కావాలనో, లేకుంటే అబ్బాయి కావాలనో మీరు ఎన్ని రోజుల్లో సెట్ చేయగలరు? మేము ఒక సంబంధము మాకు అమ్మాయి గానీ, అబ్బాయి గానీ ఎవరైనా ఇస్తే దీనికి పరిమితి నేను నెలలో చేస్తా, 2 నెలల్లో చేస్తా, 10 రోజుల్లో చేస్తా అనే లిమిట్ అయితే ఏముండదు. మేమిచ్చే సర్వీస్ మేము బరాబర్ ఇస్తూనే ఉంటాం. ఒకటి తర్వాత ఒకటి మేము పని చేస్తూనే ఉంటాము. కొంతమందికి కాని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది వాళ్ళల్లో వాళ్ళు బంధువులలో ఏమైనా దగ్గర సంబంధాలు, స్నేహితులలో లేదా ఇంకా వారు చేసుకున్నోళ్ళు కూడా చాలామంది ఉన్నారు అట్లా. కానీ గ్యారంటీ నేను ఈ 10 రోజుల్లో చేస్తా, 15 రోజుల్లో చేస్తాననేది గ్యారంటీ నేనే కాదు, ఏ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కూడా ఇవ్వలేరు. ఇది కరెక్ట్ అన్నట్టు. ఏ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు గానీ, నేను ఈ 10 రోజుల్లో చేస్తా, వారం రోజుల్లో చేస్తా, నెల రోజుల్లో అక్కడ అవతల పార్టీల దగ్గర వాళ్ళ దగ్గర వర్త్ ఉండాలి. ఏంటి వర్త్ అంటే స్టడీ ఉండాలా, జాబ్ ఉండాలా, వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. అలాంటి పార్టీలైతే తొందరగా మనం కూడా చేయగలుగుతాం. తాడు లేదు, బొంగరం లేదు, 2 లేవు అనంటే అలాంటి పార్టీలకు చేయాలంటే కొంచెం ఇబ్బందుంటది. మేము గూడా అందరి దగ్గర తీసుకోము. ఎవరంటే వచ్చినోళ్ళందరూ ఏంటంటే మాకు జూడు అని చెప్పి వస్తుంటారు గానీ చాలామంది మనం ఇది గ్యారంటీ చేయగలుగుతాము అని నా అంతరాత్మకు నాకు అనిపిస్తేనే వాళ్ళ దగ్గర నేను ఫీజు తీసుకోగలుగుతా. వాళ్ళ బయోడేటాలు తీసుకుంటాం. కొంతమంది ఏంటంటే తెలిసిన వాళ్ళుంటరు. మొహమాటానికి అన్న మీకు దగ్గయి ఉ వచ్చినప్పుడు నేను చెప్తా. ప్రస్తుతమైతే మీరు ఓన్లీ ఫోటో బయోడేటా ఇచ్చిపోండి ఇంకంతే. నాకేం మనీ వద్దనే మేము చెప్తాం. ఇది గ్యారంటీ 100% వాళ్ళు ఒక ఎన్ఆర్ఐ యూఎస్ఏలోనో, ఆస్ట్రేలియానో, అమెరికా ఇది లండనో లేకపోతే కెనడాలోనో ఇలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు యువతల ఆస్తిపాస్తులుండి పేరెంట్స్ తల్లిదండ్రులు ఇక్కడ ఉండి వాళ్ళ గురించి మనకు కూడా కొంచెం అవగాహన ఉంటే మనం ఇది గ్యారంటీ వీళ్ళది చేయగలుగుతాము. పలాని ఉన్నాయి. మన దగ్గర కొన్ని వందల సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనం ఇది గ్యారంటీ చేయగలుగుతామని చెప్తాము. వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం మేము వాళ్ళ దగ్గర తప్పకుండా. ఓకే. ఓకే. మీరు ఏదైనా అసోసియేషన్‌తో టై అప్ అయి ఉన్నారా? మేము అసోసియేషన్ అనేది వరంగల్‌లో ఫస్ట్ మాదే అసోసియేషన్. వరంగల్ జిల్లాలో పెట్టింది ఒక్కటే. తెలంగాణ
మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ అనే సంస్థ స్థాపించింది ఒక్క కేపీ రెడ్డి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఎదురుగా అక్కడ పెట్టిన ఫస్ట్ ఆఫీసు. ఈ రిజిస్ట్రేషన్ కూడా మా సంస్థ తరపునే అయింది. మేము కొన్ని సంవత్సరాలు అందులో చేసినాము. తర్వాత ఆ రెడ్డి గారు హైదరాబాదు పోయిండు. ఒక 3 సంవత్సరాలు ఇక్కడ లేడు. అక్కడ హైదరాబాద్లో నడుపుతుంటే మేము కూడా ఈ ఉన్న దాదాపు ఒక 200 మంది సభ్యులు చల్లా చెదురైపోయినారు. సొంతంగా ఎవరు అసోసియేషన్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. పెట్టుకున్నప్పుడు నేను కూడా ఖాళీగా ఇక నా పని నేను చేసుకుంటూ ఉన్నా. ఈలోపు ఈ స్వశక్తి మ్యారేజ్ బ్యూరో అని అన్న మనమంతా పాతోళ్ళమే సీనియర్లం కదా, మనం అందరం కలిసి చేసుకుందామంటే నేను స్వశక్తిలో నేను కూడా గౌరవాధ్యక్షుడిగా ఉన్నా, ఉపాధ్యక్షుడిగా చేసిన నేను అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో అక్కడ ఫండ్స్ లేని టైంలో నేను 10,000 విరాళము స్వయంగా నా జోబిలోకి తీసి ఆ సంస్థకి ఇచ్చిన. అప్పటి నుండి అది అంచెలంచెలుగా డెవలప్ అయింది. డెవలప్ అయిన తర్వాత మేము కొంతమంది సభ్యులం అందరం కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మన తెలంగాణ చైర్మన్గా మొత్తం అన్ని జిల్లాలకు చైర్మన్గా మనం కేపీ రెడ్డిని ప్రకటించుకుందామని చెప్పి మనం చెప్పినాము. వాళ్ళు కూడా ఫస్ట్ సరే అని అన్నారు. తర్వాత కొంతమంది సరే మేము రామని వాళ్ళు కలిసి రాలేదు. అయినా నేను మాత్రం ఇప్పుడు తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్లో నేను ఇప్పుడు మన తూర్పు నేను ఇప్పుడు తూర్పు అంటే మనం వరంగల్లో తూర్పు అంటారు. వరంగల్ జిల్లాకి నేను అధ్యక్షుడిని. వాస్తవంగా నేను ఇప్పుడు ఆ పదవిలోనే నేను చేస్తున్నా. ఇప్పటికీ అంతే ఉన్నా. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీ రాజేశ్వరి మ్యారేజ్ బ్యూరో గురించి ఫైనల్ ఏమైనా చెప్పి కన్క్లూడ్ చేయాలనుకుంటున్నారా? ఫైనల్ వన్. ఇంకా మా మ్యారేజ్ బ్యూరో రాజేశ్వరి మ్యారేజ్ బ్యూరో తరపున మేము ఫస్ట్ నుంచి కూడా నీతి నిజాయితీతోని ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి మాకు ఆ పాత కస్టమర్సే మళ్ళీ మమ్మల్ని ప్రోత్సహించి కొంతమంది కస్టమర్స్ని మా దగ్గరకు పంపిస్తున్నారు. మేము అట్లనే మేము పెళ్ళిళ్ళు చేయడానికి కూడా మాకు మార్గాలు ఉన్నాయి. వెనకటి మేము చేసిన కస్టమర్స్ వాళ్ళే పంపించిన మ్యాచ్లే ఎక్కువ ఉంటుంటాయి. మాకు ఎక్కువ మేమేదో అడ్వర్టైజులు చేసి లేదంటే బోర్డులు పెట్టుకొని మేము అట్లా చేసి కాదు. ఇవి మేము 28 సంవత్సరాలు ఈ రాజేశ్వరి మ్యారేజ్ బ్యూరో సంస్థను మేము పెట్టిన తర్వాత మా కష్టము ఆ కష్టానికి తగ్గ ఫలితంతోనే మేము ఇప్పటి వరకు దాన్ని చేసుకోగలుగుతున్నాము. మార్కెట్లో మంచిగానే ఇప్పటి వరకు హ్యాపీగా మేమైతే మంచి మ్యాచ్లు చేస్తున్నాం. రైట్. సో ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతాం మేము చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.